ఓజీ 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 అని మొదలు పెడతారు. దానికి ప్రెస్ మీట్ పెట్టంగానే ఉండంటారా నాయన ఓజీ వస్తుందని అదో పబ్లిసిటీ చేసుకోవటం. ప్రతి ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఓజీ అంటాం, ఈయన ఓజీ గురించి మాట్లాడటం. అలాగే రాజకీయ వేదికలకు వచ్చేసరికి ఇదిగో నిన్న చూశాం కదా ఈ రకంగా మాట్లాడటం. అక్కడేమో రివర్స్ మాట్లాడతారు, ఇక్కడ సినిమాల గురించి మాట్లాడతారు. మాట్లాడచ్చా? 2 seconds ఓన్లీ. ఒకసారి మాట్లాడు. 2 seconds. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభకు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న క్రౌడ్ సీఎం 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 అని అరుస్తోంది. అంటే ఈయన కావాలని నేను ఇంకా సీఎం అని చెప్పేసి ప్రమోషన్ చేసుకుంటున్నారు సార్. వచ్చినటువంటి వారిని సీఎం సీఎం అనక జగన్మోహన్ రెడ్డి గారిని సినిమాలో ఇప్పుడు ఆయన ప్రతిపక్షం కాదు విపక్షం. ప్రతిపక్షం ఇవ్వండి అని అడుక్కునే సిచ్యువేషన్ లో ఉన్నాడు. అయినా సీఎం అని అరుస్తున్నారు, అనిపించుకుంటున్నాడా సార్? నేను క్వశ్చన్ స్ట్రైట్ గా అడిగాను చిన్నపరెడ్డి గారు. క్వశ్చన్ స్ట్రైట్ గా అడిగి ఆన్సర్ స్ట్రైట్ గా చెప్పండి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం గా చేసి ప్రజలకు సేవ అరవడం కావాలని చేయించుకునే ప్రమోషన్ అయితే ఇప్పుడు సీఎం సీఎం అని అనిపించుకోవడం కావాలని అనిపించుకుంటున్నారా అని అడిగాను. తప్పు. ఈ రెండింటిని మీరు యాక్సెప్ట్ చేయటం వల్లనే ఈ రాజకీయాలు సినిమాలు మిళితమైపోయి కలుషితమైపోయి ప్రజల్లో వేరే భావాలు వచ్చి ఇదిగో ఈ ఇంకా ముక్కు కాడికి చేరలేదే. 1,00,000 ట్వీట్లు వేస్తారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే 1,00,000 ట్వీట్లు వేస్తారు. దర్శకుడు నష్టపోతాడా, హీరో నష్టపోతాడా? ఇది ఒక గుణపాఠంగా తీసుకొని దానికి తగ్గట్టుగా చేయండి. అందరూ కూడా రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. రఫీ గారు వాళ్ళిద్దరిని మాట్లాడండి, వాళ్ళిద్దరూ మాట్లాడండి ఒక్క నిమిషం. అన్ని చెప్పారు సార్, మీరు మీ వాళ్ళు ట్వీట్లు వేస్తారు, ఓట్లు వేయట్లేదు కానీ పోవాలి కదా సార్. మీ వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు మీరు డబ్బులు ఇస్తే, కానీ ఓట్లు వేయాల, అందుకే విపక్షం కూడా రాలా. నేను అడిగింది స్ట్రైట్ గా చెప్పండి. ఓజీ ప్రమోషన్ అయితే ఇప్పుడు కూడా సీఎం అనేది ప్రమోషన్ అయినా? ఓజీ ప్రమోషన్ ఓజీ సినిమాకి సంబంధించింది, సీఎం అనేది రాజకీయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేయాలని కావాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా. అది బహిరంగంగానే చెప్తాం. ఓజీ ఓజీ అని బహిరంగంగా ఈ వేదిక మీద నువ్వు మాట్లాడాది కాదు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్ట్రైట్ గా ఆన్సర్ అడిగాను. ఓజీ అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పించుకుంటూ ఉంటే ఇక్కడ సీఎం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పించుకుంటున్నాడా? స్ట్రైట్ క్వశ్చన్ సార్. కోసం కాబట్టి ఎక్కడ ఆ ఫారెస్ట్ లో ఉన్నటువంటి వర్షం పడతా ఉన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టంగానే ఏం అంతకు ముందు చెప్పొచ్చుగా. ప్రెస్ మీట్ పెట్టంగానే మైకులన్నీ రాగానే ఓజీ గుర్తు వస్తుంది. ఓజీ ఉండంటారా నాయన మీరు ఓజీ అంటే నేను వచ్చింది వేదిక వేరు అని చెప్పేసి ఇవన్నీ సినిమా నాటకాలన్నీ రాజకీయ నాటకాలు. రైట్, మస్తాన్ గారు మాడతారు. ఓకే అండి, ఓకే. చిన్నపరెడ్డి గారు మస్తాన్ గారు మాడతారు. మస్తాన్ గారు ఈ 2-3 అంశాలు మొత్తం రాజకీయం సినిమా దీని చుట్టూ తిరిగినవే, ఏం వేరే ఏం కాదు. మీకు కూడా తెలుసు, అంటే చట్టసభల్లో ఉన్న వాళ్ళ పట్ల మనం ఎంత గౌరవంగా ఉండాలి. వాళ్ళు వ్యక్తిగతంగా మనకు నచ్చకపోవచ్చు కాక, అది వేరే విషయం. బట్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద చైర్, ఆ చైర్ని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు వదిలేసిన తర్వాత అయినా సరే ఆ చైర్కి ఉండే రెస్పెక్టే. వ్యక్తిగతంగా వాళ్ళు ఏమన్నా ఇతరత్ర అంశాల్లో వివాదాల్లో చిక్కుంటే దాని గురించి మాట్లాడదాం, తప్పేం లేదు. బట్ ఇది పృథ్వీ స్పృహతో ఉండి అన్నాడా, స్పృహ లేకుండా అన్నాడా అనే దాని మీద క్లారిటీ రావట్లా. ఒకటి, పృథ్వీ ఈజ్ అ లెర్న్డ్ మ్యాన్. ఆయన బాగానే చదువుకున్నారు, ఎంఏ ఎకనామిక్స్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. తక్కువ ఏం చదువుకోవాలి ఆయన, చాలా మంచి రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి. ఆయన అలా మాట్లాడితే దెన్ రఫీ గారు అయితే జస్టిఫై చేశారు, ఇది పొలిటికల్ ఇంటెన్షన్ తోటే ఆయన సెటైర్ వేశారనేది. మీరు ఎలా చూస్తున్నారు దాన్ని?